Hello everyone, welcome to my channel Get Preparation. So today we will discuss about series and parallel connections. What is series connection and what is parallel connections? So first of all, what is series connection? Series connection means this is voltage source and there are two bulbs. We connect the bulbs in series. So it flows the current high potential to low potential. So in series connection the current is same. This is first bulb and this is second bulb. So first bulb current equal to second bulb current. సో ఇది I1 అనుకోండి, ఇది I2 అనుకుంటే సో I1 ఈక్వల్ టు I2. సో సిరీస్ కనెక్షన్లో కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. ఫర్ సపోజ్ బల్బ్ 1 అనేది డ్యామేజ్ అయిందనుకో, ఫస్ట్ బల్బ్ డ్యామేజ్ అయితే సెకండ్ బల్బ్ కూడా, అంటే ఇక్కడ కరెంట్ ఫస్ట్ బల్బ్లో అనేది 0 అయిపోతే, సో ఇక్కడ 0 అయిపోతే ఇక్కడ కూడా కరెంట్ అనేది పాస్ అవ్వదు, ఇక్కడే బ్రేక్ అయిపోతుంది. ఫస్ట్ బల్బ్లో 0 అయిపోతే ఎంటైర్ సర్క్యూట్ ఈ బల్బ్ కూడా బ్లో అవ్వదు. సో కరెంట్ ఈక్వల్గా ఉంటుంది సిరీస్ కనెక్షన్లో. సో బల్బ్ అనేది ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది? ఇప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ బల్బ్ it can handle only 10 amperes. Above 10 amperes ఉంటే it gonna be damaged. Above 10 means 15, 11, 20 ఇలా ఉంటే బల్బ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఫస్ట్ బల్బ్ డ్యామేజ్ అయితే సెకండ్ బల్బ్ అనేది కూడా డ్యామేజ్ కాదు, ఇది గ్లో అవ్వకపోతే ఇది కూడా గ్లో అవ్వదు. సో నెక్స్ట్ ప్యారలల్ కనెక్షన్. వాట్ ఈజ్ ప్యారలల్ కనెక్షన్? ప్యారలల్ కనెక్షన్ అంటే ఫస్ట్ ప్యారలల్ కాబట్టి ఇది వోల్టేజ్ సోర్స్ అనుకుంటే, ఇది వోల్టేజ్ సోర్స్ అంటే ఇక్కడ ఒక బల్బ్. సో ప్యారలల్ కనెక్షన్ కాబట్టి బల్బ్ అనేది ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ ఫస్ట్ బల్బ్, దిస్ ఈస్ సెకండ్, దిస్ ఈస్ థర్డ్, దిస్ ఈజ్ ద వోల్టేజ్ సోర్స్. సో ఇక్కడ కరెంట్ అనేది ఇలా పాస్ అవుతుంది. సో ఇది I1 అనుకుంటే ఇది I2. సో ఇలా అనేది కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో సిరీస్ కనెక్షన్లో వచ్చి వోల్టేజ్ వచ్చి సేమ్ ఉంటుంది. V1 ఈక్వల్ టు V2 ఈక్వల్ టు V3 అంటే వోల్టేజ్ వచ్చి సేమ్ ఉంటుంది, బట్ కరెంట్ అనేది నాట్ ఈక్వల్. సో ఫర్ సపోజ్ ఫస్ట్ బల్బ్ అనేది డ్యామేజ్ అయితే సెకండ్ బల్బ్ అండ్ థర్డ్ బల్బ్ విల్ గ్లో. వై? బికాస్ వోల్టేజ్ ఈజ్ సేమ్ బట్ నాట్ సేమ్ ఇన్ కరెంట్. సో వోల్టేజ్ అనేది ఈక్వల్గా ఉంటే ఇది డ్యామేజ్ అయినా మిగతా రిమైనింగ్ అనేవి వర్క్ అవుతాయి. సో ప్యారలల్ కనెక్షన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇన్ హోమ్. మన హోమ్లో లైక్ ఫ్యాన్స్ ఉంటాయి,
అలానే బల్బ్ ఉంటుంది, అలానే ఫ్రిడ్జ్, సో లైక్ ఎక్సెట్రా ఇలా ఉంటాయి. ఒకవేళ మనకి ఫ్యాన్ అనేది డ్యామేజ్ అయినా బల్బ్ అండ్ రిమైనింగ్ థింగ్స్ అనేవి వర్క్ అవుతాయి. సో మన ఇంట్లో అలా మనం యూజ్ చేసేది ప్యారలల్ కనెక్షన్స్. సిరీస్ కనెక్షన్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే బ్యాటరీస్, మెయిన్ ఇన్ బ్యాటరీస్లో యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అవర్ టాపిక్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.